ఈరోజు మన టాపిక్ వచ్చేసి హజార్డ్ లొకేషన్స్. హజార్డ్ లొకేషన్స్ రిఫర్స్ టు ది స్పెసిఫిక్ ప్లేసెస్ ఆర్ ఏరియాస్ వేర్ దేర్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఇంజరీస్ ఆర్ అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ద ఏరియాస్ విచ్ ఆర్ వల్నరబుల్ టు ది హజార్డ్ ఈజ్ నోన్ యాజ్ హజార్డ్ లొకేషన్స్. These locations typically require special precautions and safety measures to reduce the risk. Characteristics of hazard locations: presence of dangerous materials. ఎక్కడైతే డేంజర్ మెటీరియల్స్ ఉంటాయో అదొక హజార్డ్ లొకేషన్ విత్ కెమికల్స్, ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ ఆర్ టాక్సిక్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫైర్ వర్క్ ఫ్యాక్టరీస్, అంటే క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కదా, అదొక డేంజరస్ ప్లేస్ అన్నట్టు, అంటే అదొక హజార్డ్ లొకేషన్ అన్నట్టు. డేంజరస్ మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్. ఏరియాస్ విత్ హెవీ మిషనరీ, షార్ప్ టూల్స్ దట్ కెన్ కాజ్ ఇంజరీ. షార్ప్ టూల్స్ అంటే ఇక్కడ కటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా. హై రిస్క్ యాక్టివిటీస్. ప్లేసెస్ వేర్ రిస్కీ యాక్టివిటీస్ లైక్ వెల్డింగ్, కట్టింగ్, వర్కింగ్ ఎట్ హైట్స్లో వర్క్ చేయటం. హైట్ అనేది ఇప్పుడు రిస్కీ ఏరియా అన్నట్టు, అంటే హజార్డ్ లొకేషన్ అన్నట్టు. ఈ వెల్డింగ్ షాప్స్లలో పనిచేయడం కూడా అదొక హజార్డ్ లొకేషన్. పూర్ లైటింగ్. ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ హార్డ్ టు సీ క్లియర్లీ ఇంక్రీజ్ ది ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంట్. స్లిప్పరీ సర్ఫేసెస్. ఫ్లోర్స్ దట్ ఆర్ వెట్ అండ్ ఆయిలీ మేక్స్ ది స్లిప్స్ అండ్ ఫాల్స్. ఇప్పుడు వెట్ ఫ్లోర్ అనేది ఒక హజార్డ్ లొకేషన్. ఎందుకు? it makes slips or falls. High noise levels. Areas where there is a high noise lead to the hearing problems. Thank you.